హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే ముందు మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసారు అనేది బ్రీఫ్గా అయితే చూద్దాం. 205 పోస్టులకు 3231 మంది అయితే అప్లై చేయడం జరిగింది. 1:16 కాంపిటీషన్ అవుతుంది రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి. మనకు రిజర్వేషన్లలో అండ్ ఓపెన్లో ఎన్ని అయితే ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఎస్జిటి తెలుగు మీడియం చూడండి, ఓపెన్లో మనకు వచ్చేసి 55+3 58 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి వచ్చేసి 31, ఎస్టీకి వచ్చేసి 21, బీసీఏకి వచ్చేసి 15, బీసీబీకి వచ్చేసి 18, బీసీకి వచ్చేసి 7, బీసీడీకి వచ్చేసి 13, బీసీఈకి వచ్చేసి 7, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు 9 పోస్టులు, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 19, స్పోర్ట్స్ కోటా కింద 3, ఎక్స్ సర్వీస్ మెన్ కింద 4, మొత్తం 197 + 8, మొత్తం 205 పోస్టులకు 3231 మంది అయితే అప్లై చేయడం జరిగింది. నేను ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అయితే టైం అయితే తీసుకున్నా. ఎందుకంటే కొద్దిగా టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత చేద్దామనే ఉద్దేశంతో అయితే నేను లేట్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు గమనించండి. లేట్గా అయినా లేటెస్ట్గా మీకోసం అయితే కరెక్ట్ జెన్యున్గా దగ్గరలో ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. కేవలం మీ దగ్గర నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమే, గమనించండి. మనం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో అయితే చూద్దాం. ఓపెన్ మనకు రంగారెడ్డి డిస్టిక్ వచ్చేసి ఓపెన్ కట్ ఆఫ్ మీరు 100% కాకపోయినా 99%, 90% అన్నా మీరు మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత వస్తే జాబ్ వస్తుందని. మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 71+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీలో మనకు 67+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు, గమనించండి. ఎస్టీలో మనకు 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు, రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి చెప్తున్నాను. అదేవిధంగా బీసీఏలో మనకు 66+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీబీ వాళ్ళకు మనకు 68+ మార్క్స్ అయితే రావాలండి. 68+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీసీ వాళ్ళకు 50+ మార్క్స్ వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంతకు తగ్గచ్చు కూడా, గమనించండి. 50+ మార్క్స్ వస్తే 100% హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీసీ వాళ్ళు. బీసీడీ వాళ్ళకు 69+ మార్క్స్ అయితే రావాలి. 69+ మార్క్స్ వస్తే వాళ్ళు కంపల్సరీ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీఈలో మనకు 62+ మార్క్స్ వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీఈ వాళ్ళు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు రంగారెడ్డి డిస్టిక్ నుండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టేటా, నేషనలా, ఇంటర్నేషనల్ చూసేది ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా 45+ మార్క్స్ వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఉంటానండి. జై హింద్, జై భారత్.